రాష్ట్రంలో పెను సంచలనంగా మారిన బండి భగీరథ్ కేసుపై ఆయన తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తాజాగా స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కరీంనగర్లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్ర ర్యాలీలో పాల్గొన్న బండి సంజయ్ తన కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసుపై స్పందించారు. తన కుమారుడు ఏ తప్పు చేయలేదని చెప్పాడని, ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటకు వస్తానని చెప్పినట్టు వెల్లడించారు. తన కుమారుడిని ఒక నేరస్తుడిలాగా చూపించే కుట్ర జరుగుతోందని ఆరోపించిన బండి సంజయ్ కన్నపేగు డిప్రెషన్లో ఉందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తాను ఏ దారిలో వెళ్తున్నానో అదే దారిలో తన భార్య కూడా వస్తుందన్నారు. తన దగ్గర కంటే తన భార్య దగ్గరికే కార్యకర్తలు ఎక్కువగా వస్తారని చెప్పారు. ఈ రోజు తన భార్య డిప్రెషన్ లోకి వెళ్లిందని, తల్లడిల్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పిన బండి సంజయ్ చట్టం ముందు అందరూ సమానులేనని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని సమర్థించేది లేదని వెల్లడించారు. తన కుటుంబంపై ప్రత్యక్షంగా పరోక్షంగా దాడి చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్ని గెలికారని, తనను తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఆంజనేయ స్వామి తోకకు నిప్పు పెడితే లంకను మొత్తం దహించి వేసినట్లు తనకు పెట్టిన నిప్పు వారి కుటుంబానికే అంటుకుంటుందని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు పెట్టిన నిప్పుతో దళారుల వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, అవినీతి వ్యవస్థను దహనం చేస్తానని తేల్చి చెప్పారు. శ్రీరామచంద్రుడి అంతటి వ్యక్తికే అరణ్యవాసం తప్పలేదని పేర్కొన్నారు. తన గుండె మీద కాషాయం జెండా ఉందని, తన తల మీద అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని బండి సంజయ్ చెప్పారు. ప్రజలే తన కుటుంబమని భావించానని, తన కుటుంబం కంటే ప్రజలే కోసమే ఎక్కువ సమయం కేటాయించినట్లు చెప్పిన బండి సంజయ్ తన కుమారుడికి సమయం కేటాయించలేదని, కనీసం మాట్లాడలేదని పేర్కొన్నారు. అదే తాను పొరపాటు చేశానని, తప్పు చేశానని ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు క్షమాపణలు చెబుతున్నట్టు వెల్లడించారు. దయచేసి తప్పుడు ప్రచారాలని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తప్పు చేసింది ఎవరైనా, తన కుమారుడైనా వదిలిపెట్టేది లేదని చెప్పిన బండి సంజయ్ కుట్రలు, కుతంత్రాలతో తన కుటుంబాన్ని బజారున పడేశారని ఆరోపించారు.